4వ వచనాన్ని చదువుకుందాం. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వినికిడిలో దీవించుకాక. చేరువచ్చిన ప్రియా సహోదర సహోదరులు, కుటుంబం వారికి యేసు ప్రభు నామములో వందనాలు. మర్చిపోయారు కదా మీరు. మళ్ళీ నేను వచ్చినప్పుడల్లా గుర్తు చేయాలి. మళ్ళీ పెద్దగా చెప్పండి, చేతులు 2 పెట్టండి అని. ఓకేనా? వందనాలు చెప్పేటప్పుడు ఎట్లా చెప్పుకోవాలి మనం? 2 చేతులు కనిపించాలి. తర్వాత నోటితో కూడా చెప్పాలి కదా. నేను చెప్పినట్టు చెప్పండిలే, మీరు కొత్తగా ఏమొద్దులే, వందనాలు ఇటు చెప్పండి చాలు. చాలా సంతోషం. ఈ రాత్రి మనము ఏ కుటుంబం దగ్గర చేరి ప్రభుని గణపరుస్తూ ఆయన మాటలు వింటూ ఉన్నామో, ఒకనొక దినం మా కుటుంబంలో ఒక విషాదకరమైన సంగతి జరిగింది. ఈ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు కుర్చీలను కూర్చోండి మా, ఎందుకు కింద కుర్చీలో కూర్చోండి, ఇది పక్కన కూర్చీలో. ఓకే, ఇంకొద్ది ముందు జరగండి. చింతలు చిన్నపిల్లలు ముందు జరగండి, కొద్ది ముందు. రైట్, వెరీ గుడ్. ఓకే, చాలు. పెద్దవాళ్ళు కుర్చీలో కూర్చోండి, పర్లేదు. ఓకే. అది మానవులకు చాలా దుఃఖకరమైన సంగతి. ఉన్న దుఃఖాలన్నిట్లకంటే ఎక్కువ దుఃఖం ఏంటంటే, మన కుటుంబంలో మన రక్త సంబంధికుల్లో ఒకరు మనల్ని వదిలేసి వెళ్ళటం అనేది అన్నిటికంటే దుఃఖమైన సంగతి. ఈ దుఃఖం తాత్కాలికంగా ఆగినట్టు కనిపించినా గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ ఏడవాలనిపించింది. అలాంటి దుఃఖం అది. ఎందుకనంటే ఒక వ్యక్తి మనతో పాటు ఉండి, మన రక్త సంబంధికులు, కుటుంబంలో సభ్యులు మరి ఒక లేకుండా పోవటం అనేది చాలా విచారకరమైన సంగతి. ఇంత విచారకరమైన సంగతిని ఎవరు సృష్టించారు, ఎవరు దీన్ని చేసింది అని అంటే ఎవరు చేశారు? మనిషి సొంతగా చేసుకున్నాడు. మరణాన్ని ఎవరు చేశారు? మనిషి సొంతగా తెచ్చుకున్నాడు. ఆదామవ్వలను దేవుడు సృజించిన రోజు వాళ్ళకి చావు, మరణం లేదు. వాళ్ళు ప్రభుతోటి యుగ యుగాలు సహవాసం చేయాలి, అంతే. దేవుడు అందుకు సృజించాడు వాళ్ళని. అయితే ఆయన దేవుడు గనుక ఖచ్చితంగా మనలను పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అది దేవుని లక్షణం. ఏ యుగములైనా దేవుడు శోధిస్తాడు. ఈ దేవుని యొక్క పరిశోధన మానవుల పట్ల ఎలాగ ఉంది అనంటే, 2 మంచి పనులు ప్రభువారు చెప్పారు. మీరు హాయిగా ఈ తోటలో ఉండండి, ఉంటూ మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. మీకు ఇచ్చాను చూడండి, ఈ సృష్టినంతా పరిపాలన చెయ్యాలి అని అన్నాడు. ఇది ఫస్ట్ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక మంచి పని. పరిపాలన చేసేది ఎవరు? రాజు. ఎవరు చేస్తారు? రాజు. అంటే మనిషిని దేవుడు ముందు ఏం చేశాడు? రాజు. ఈ ప్రపంచమంతా ఆదాము పరిపాలన చేయాలి. కాబట్టి పరిపాలన చేసే అద్భుతమైన అధికారాన్ని దేవుడు మొదటి మానవుడికి ఇచ్చాడు. ఆయన కింద అన్ని ప్రపంచంలో ఉన్న మిగిలినవన్నీ కూడా ఆయన మాట వినాలి, ఆయనే పాలించాలి వాటిని. అందుకని దేవుడు పేర్లు కూడా నీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని పిలుచుకోమన్నాడు. అందుకని ఆదామే ఏం చేశాడు? సృష్టిలో ఉన్న వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఇంతలో కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు, పెద్ద తలకాయ, ఇంత తలకాయ ఉంటుంది, చాట లాంటి చెవులు ఉంటాయి. మన ఇంట్లో సగం ఉంటుంది దాని పొట్ట. దాన్ని ఏమంటారు? ఎవరు చెప్పారు? ఏనుగు అని మీకు? కుందేలు కదా అది, ఏనుగా. ఎవరు పెట్టారు ఆ పేరు? మనం పెట్టుకోలే, మనం పెట్టింది కదా. ఎవరు పెట్టారు తెలుసా? ఆదాము దానికి ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికీ పేర్లు పెట్టే అధికారం దేవుడు ఆదాముకిచ్చాడు. ఎంత ఘనత అంటే,
ఆయన ఏది పిలిస్తే అదే. కాబట్టి ఆయనకు పాలించే అధికారం ఇచ్చాడు దేవుడు. నెక్స్ట్ 2, ఒక అద్భుతమైన చెట్టును ఏదైనా తోటలో పెట్టాడు. దాని పేరు జీవవృక్షం. ఏమంటారు దాన్ని? జీవవృక్షం. దేవుడు చెప్పాడు, ఆ ఫలాలు తింటే మీరు నిత్యము నాతో పాటు జీవిస్తారు అని చెప్పాడు. ఈ 2 దేవుడు ఆయనకిచ్చిన మంచి పనులు. ఇంకొకటి చెప్పాడు, ఇదిగో తినకూడదు కూడా ఒకటి ఉంది. ఈ చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని ఫలాలు మీరు తినవద్దు, దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. ఇప్పుడు ఆదాము చచ్చిపోవాలా బతకాలా? ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో కూడా లేదు. ఎవరి చేతిలోకి వచ్చేసింది? అది ఆదాము చేతిలోకి వచ్చింది. ఆదాము కళ్ళెదురుగా ప్రపంచమంతా ఉంది, రాజులాగా ఏలాలి ఆయన. 2, ఆయన ఎదురుగా జీవవృక్ష చెట్టు ఉంది, దాని ఫలాలు తీసుకొని తినాలి. 3, ఆయన ఎదురుగానే ఇంకొక చెట్టు ఉంది, దాన్ని తినకూడదు. ఇవన్నీ ఒక మనిషిగా తాను నిర్ణయం తీసుకొని చేయాలి. ఇందులో దేవుడు తప్పు ఏమీ ఉండదో. చాలామంది తెలియక దేవుడు అది ఎందుకు పెట్టాడండి అక్కడ, అది ఎందుకు పెట్టాడండి అక్కడ అంటారు. పిల్లోడు ఇంట్లో ఒకరోజు కయ్య నరుచుకుంటూ వచ్చాడు, ఏళ్ళు దిగింది, ఇంట్లో కత్తి పెట్టి కోసుకున్నాడు. ఇప్పుడు అమ్మా నాన్నని పడేసి కొడదామా? ఏమంటే కత్తి తీసుకొచ్చి కొనుక్కొచ్చారు కదా, మొన్న మీరు గుంటూరు పోయి తెచ్చారుగా. కత్తి పెట్టడం తప్పు కాదో, ఆ పిల్లోడు అక్కడికి పోయి దాంతో ఆడటం తప్పు. అర్థమవుతుందా? కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు తప్పు పొరపాటు అనే మాట అనకూడదో. ఆయన నీ వలే నా వలే మనిషి కాదు, ఎన్నడూ ఆయన పొరపాటు చేయడు. అయితే ఈ మానవుని ఇంతగా బాధించే మరణాన్ని మనిషే కొని తెచ్చుకున్నాడు. ఆది కాండంలోనే, ప్రారంభంలోనే కొని తెచ్చుకున్నాడు. మరణానికి చాలా భయపడతాడు మనిషి. మరణం దేని దాకన్నా ఓకే, కానీ మరణం ఎదురొస్తే మాత్రం దాని దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఇలాంటి మరణాన్ని మానవుడే సొంతగా కొని తెచ్చుకున్నాడు. ఇలాంటి మరణం మన జీవితంలో, మన కుటుంబంలోకి వస్తే అది మనల్ని చాలా వేదన, దుఃఖానికి గురి చేస్తుంది. ఇదంతా ఎప్పుడు దాకా అని అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందాక మరణం అనేది చాలా ఇబ్బందికరమైన సంగతి. అయితే ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ మరణానికి మరొక అర్థాన్ని చెప్పాడనమాట. ప్రభువారు మాట్లాడుతూ ఇలా చెప్పేవాడు, ఏమన్నాడంటే, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అక్కడికి వెళ్దాం అన్నాడు. చనిపోయిన వాళ్ళ గురించి ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు? నిద్రిస్తున్నాడు అని చెబుతున్నారు. నిద్రపోయే వాళ్ళ సంగతి మనకు తెలుసు కదా. గురకబెట్టి నిద్రపోతాం, ఎంత గురకని పెడతాం, బయట ఎవరు అరుస్తున్నా కూడా లేవం, అంత మంచి డీప్ స్లీప్కి వెళ్ళిపోతాం. ఒక్కోసారి పొద్దున ఎవరో నాకు 5-6 ఫోన్లు చేశారు, వాళ్ళు ఫోన్లు గీన్లు పట్టించుకోకుండా నిద్రపోతానే ఉన్నా నేను. ఆ డీప్లో ఉన్నప్పుడు అంతే, లేచిన తర్వాత చిన్నగా లేచి, బాబు ఇందాక చేసావయ్యా అని ఒకరికి తర్వాత ఒకరికి మళ్ళీ ఫోన్లు చేశాం. సో నిద్రపోతున్నామంటే దానికి వెనకాల మళ్ళీ ఇంకొక అర్థం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏమవుతాం? లేస్తాం. నిద్రపోయే వాళ్ళు ఏమవుతారు? లేస్తారు. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం. అందుకని దేవుడు మరణాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిద్ర. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అక్కడికి వెళ్దాం పదండి అని అన్నాడు. అందువల్ల మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకప్పుడు మరణం చాలా భయంకరమైందే, చాలా వేదనకరమైందే, చాలా సమస్యకరమైందే, మనలను తొలిచివేసేదే, ఇబ్బంది పెట్టేదే. అయితే దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ మరణానికి ఉన్న బలాన్ని తీసివేశాడు. మరణపు ముళ్ళు దాన్ని విరిచివేశాడు. మరణానికి ఉన్న జయం దాన్ని ఓడించేశాడు. మరణం మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, కానీ ఆ మరణానికి ఉన్న బలాన్ని మాత్రం దేవుడు ఏం చేశాడు? తగ్గించేశాడు. ఈ కారణం ఎలాగిది జరిగింది అని అంటే, క్రీస్తు ప్రభువే ఏ మరణంతో మనుషులు బాధపడతా ఉన్నారో ఆ మరణాన్ని ఓడించటానికి, మళ్ళా దాన్ని ఓడించటానికి మరణం ద్వారానే, మరణాన్ని మరణంతో ఓడించటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ముందుగానే తన శిష్య బృందానికి చెబుతూ వచ్చాడు. ఆయన ఇలా చెబుతూ వచ్చాడు, ఏమన్నా అంటే, ఈ మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడతాడు అని చెప్పాడు.
వారు ఆయన్ను హింసించి దూషించి చంపేస్తారు. కాబట్టి యేసయ్య తన జీవితంలో జరగబోతున్న అంశాలను తన దగ్గర ఉంటున్న శిష్య బృందానికి చెబుతూనే ఉన్నాడనమాట. నన్ను దూషించి హింసించి చంపేస్తారు, మూడవ దినమున ఆయన సమాధిని జయించి తిరిగి లేస్తాడు. ఇది ప్రభువారు చెప్పిన మాట. శిష్యులు వింటున్నారు కానీ వాళ్ళకి అంత ఎక్కట్లా, అది వాళ్ళకి అర్థం కావట్లా. ఏదో అంటున్నాడు ప్రభువారు, మనిషి కుమారుడు మనుషులకు అప్పగింపబడతాడు, వాళ్ళు ఆయన్ని హింసిస్తారు దూషిస్తారు అని అన్నాడు. కానీ ఆయన మళ్ళీ మూడవ దినాలు లేసి ఇదంతా వాళ్ళకి వినబుద్ధి కూడా కావట్లా. ఎందుకంటే కొంతసార్లు మనకి ఇష్టం లేని పనులు మాట్లాడుతుంటే మనకు వినాలని కూడా అనిపించదు. కానీ యేసు ప్రభువారు వాళ్ళని పట్టుకొని 3 సార్లు ఆయన 3 సార్లు తన యొక్క మరణాన్ని గురించి చాలా వివరంగా తెలియపరిచాడు. అన్నట్టుగానే ఒక దినం రానే వచ్చింది. క్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టడానికి నిర్ణయించుకొని ఆయనే తను అప్పగించుకున్నాడు. తోటలో ఆయన్ని పట్టుకోవడానికి వచ్చారు. వస్తే వెతుకుతున్నారు, చీకటది. అప్పట్లో ఉండే వాళ్ళ యూదుల ఆచారం ప్రకారం వాళ్ళంతా పెద్ద పెద్ద అంగీలు వేసుకుంటారు, హెయిర్ పెంచుకుంటారు, తల కూడా పెంచుకుంటారు. మగవాళ్ళు కూడా పొడవాటి జుట్టు ఉంటుంది వాళ్ళకి, మీసాల గడ్డాలు కూడా పెంచుకుంటారు. ఇక అదే అప్పుడు అక్కడ అందరూ అట్టాగే ఉంటారు. చూస్తే అందరూ ఒకే రకంగా కనిపిస్తుంటారు మనకి. పగలే ఒక రకంగా ఉంటారు, ఇక రాత్రులు ఎట్టుంటారు, అందరూ ఒకే రకంగా ఉంటారు. అందరికి అంగీలు ఉంటాయి, అందరికి గడ్డ ఉంటుంది, అందరికీ పెద్ద జుట్టు ఉంటుంది. ఆ చీకట్లో పట్టకపోవడానికి వచ్చారు, యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చారు రోమా ప్రభుత్వం పంపించిన పోలీసులు. వాళ్ళు వచ్చి వెతుకుతున్నారు. ఆ వెతికేటప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెతుకుతున్నారు, అయ్యా ఇక్కడ యేసు అని ఆయన ఉండాలి ఎక్కడ అని అంటే నేనే అన్నాడు ఆయన. అంటే యేసు ప్రభు వారు వెతుకుతున్న వాళ్ళకి నేనే యేసు ప్రభునని చెప్పుకోవటంలో ఉద్దేశం ఏమిటంటే ఆ మరణానికి తన్ను తానే అప్పగించుకుంటున్నాడు. కాబట్టి యేసయ్య మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయనను ఎవరు నిజానికి ఆయన ప్రాణం ఎవరు తీయలేరు, అది బైబిల్లో రాశారు. ఒకసారి చదవండి అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 10:18లో ఆ మాట రాయబడి ఉంటుంది. సహోదరులు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడు నా ప్రాణం తీసుకొనడు. ఏమన్నారు తెలుసా? నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, ఎవడు తీసుకోలేడు అని అన్నాడు. ఎంత అద్భుతమైన మాట కదా. ఇది చెప్పింది ఎవరు? దేవుడే స్వయంగా ఆయన చెప్పాడు. ఎవరు తీసుకోలేరు. నా అంతట నేనే నా ప్రాణమును పెడుతున్నాను అని అన్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది వేరే కారణాలు ఏమీ కాదు. ఎవరో చచ్చిపోయిన వాళ్ళని బతికించటం, రోగులను బాగు చేయటం, సముద్రాన్ని తుఫాన్లు ఆపటం కదా, ఇలాంటి పనులు ఆయన ఆటి కోసం రాలేదు. వచ్చాడు కనుక ఆయన చేశాడంతే. కానీ అసలు పని ఏమిటి? ప్రభువారు ఈ లోకానికి రావటానికంటే మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాలి. ఎందుకు ఇది అని అంటే ఇందాక చెప్పుకున్నామే, మానవుడు సొంతగా మరణాన్ని సంపాదించుకున్నాడు. మానవుడు ఆ మరణాన్ని ఇది తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చేద్దరు. కాబట్టి మనుషులకు వచ్చిన ఈ మరణం మానవుడే సొంతగా సంపాదించుకున్న మరణం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మరణం నుండి దేవుడు మనల్ని తప్పించాలి. ఆ మరణం నుండి దేవుడు తప్పించాలి. మరణం అంటే విడిపోవటం అని అర్థం. మరణం అంటే విడిపోవటం. ఆ రోజు ఆదాము 2 మరణాలకు లోనైపోయాడు. నంబర్ 1, శరీర సంబంధమైన మరణం వచ్చేసింది. ఆ పండు తింటే ఇంకా శరీర సంబంధమైన మరణం ఉంది. కానీ దానికంటే డేంజరస్ మరణం ఇంకోటి ఉంది. అదేమిటో తెలుసా? దేవుడు ఆ రోజు ఏదైనా తోటలోకి వెళ్ళిన తర్వాత ఆదాముని పిలిస్తే ఆదాము పలకుండా ఎక్కడో దూరంగా దాక్కుని ఉన్నాడు. గట్టిగా పిలిచాడు, అయ్యా నీ స్వరం విని దాక్కున్నానని చెప్పాడు. ఎందుకు అంటే మీరు వద్దన్న చెప్పిన పండుని తిన్నామన్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా తోటలో ఉన్న ఆదామును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ తోట నుండి వెలుపలికి పంపించేశాడు. ఆ తోటలో ఇప్పుడు దాకా ఏముంది అంటే దేవుని సన్నిధి ఉంది, దేవునితో సహవాసం ఉంది. సన్నిధిని ఆయన పోగొట్టుకొని దూరం అయిపోయాడు. దీనిని కూడా మరణమనే అంటారు. దీన్ని కూడా ఏమంటారు? మరణం అని అంటారు. అంటే తండ్రి సన్నిధిలో నుంచి, తండ్రి యొక్క సహవాసంలో నుంచి దూరం అయిపోవటంను మరణం అని పిలుస్తారు. కాబట్టి ఆదాము ఆ రోజు ఇంకొక మరణాన్ని కూడా రుచి చూశాడు. అది దేవునికి దూరం అయిపోవటం అనే మరణం. దేవునికి దూరం అయిపోవటం అనే మరణం. అయితే
దేవునికి దూరం అయిపోవటం అనే మరణం రెండు రకాలుగా ఉంటుంది. తాత్కాలికంగా దూరం అయిపోవటం, శాశ్వతంగా దూరం అయిపోవటం. తాత్కాలికంగా దూరం అయిపోవటం అంటే ఇప్పుడున్న ప్రతి మనిషి కూడా పుట్టడంతోనే మనమందరం పాపాత్ములం. ఏ భేదం లేకుండా పాపం చేస్తాం. మనకి ఎవరు నేర్పించాల్సిన పని లేకుండా మనలో ఉన్న స్వభావం పాపం చేసేటట్టుగా మనిషిని తీసుకువెళ్ళిపోతుంది. పాపం చేస్తాం మనం. చిన్న బిడ్డలో వాళ్ళకి ఎవరు నేర్పించాల్సిన పని ఉండదు, కానీ అబద్ధం చెప్తారు వాళ్ళు. వాళ్ళకి ఎవరు నేర్పించరు. ఇంకా వాడు బడికి పోడు, ఏబిసిడీలు కూడా రావు వాడికి. కానీ ఏం చెప్తాడు వాడు? అబద్ధం చెప్తాడు. అబద్ధం అని తెలీదు, చెప్తాడు వాడు. ఎందుకంటే చెప్తారు అంటే వాళ్ళ స్వభావం అది, తప్పు చేయటం. పాము గరిసిద్ది, తేలు గుట్టిద్ది. ఎందుకని? టపామని సమాధానం చెప్పాలి. దాని స్వభావం అంతే. మనిషి పాపం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? స్వభావం. మన స్వభావం పాపం చేయటం, తప్పు చేయటం. ఇది మన బ్లడ్లో, మనలో ఉంటుందన్నమాట, మన స్వభావం. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని మనము నమ్ముకుంటే ఆ స్వభావాన్ని మారుస్తాడు దేవుడు. పాపం చేయాలనే స్వభావాన్ని దేవుడు క్షమించి మారుస్తాడనమాట. ఇప్పుడు దాకా చేసిన తప్పులను క్షమించడం మాత్రమే కాకుండా ఇక ముందుకు మనం తప్పు చేయకుండా దేవుడు మనలను మారుస్తాడు. దానిని రక్షణ, నూతన జన్మ అనుభవం, పాపక్షమాపణ అని పిలుస్తారు. దీని కొరకై యేసు ప్రభు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసయ్య ఎందుకు ప్రాణం పెట్టి శిలువలో చనిపోయాడు అని అంటే ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు, మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరి పాపములు పరిహారం చేయటానికి ఏదైతే మనం దేవునికి దూరం అయిపోతున్నామో, మనం దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క సహవాసంలో నుంచి, సన్నిధిలో నుంచి దూరం అయిపోతున్నాం, దానిని మళ్ళీ తిరిగి దేవుడు ఇవ్వాలి అని అనుకున్నాడు. శాశ్వతంగా దూరం అయిపోవటం అంటే నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోవటం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నడూ మనిషి వెనక్కి తిరిగి రావడానికి అవకాశమో ఉండదు. అలాంటిది క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి మనం శాశ్వతంగా ఆయనను విడిచి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే క్రీస్తు ప్రభు వారు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎవరికది దానికి పెట్టాలా? నాకు చాలు, సరిపోతులే నాన్న. ఇది సరిపోతులే. అసలు వాళ్ళకి అసలు ఫ్యానే లేదుగా, నాకు ఏదో ఒకటి పెట్టారుగా. చాలే చాలే చిన్నడా. ఆడ అసలు ఒప్పుకోడు. పెట్టిందాక తిప్పు 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 అడు తిప్పు, అట్లా ఇంకా అటు తిప్పాలి పూర్తిగా. వాడు ఒక పని అనుకున్నాడంటే అయ్యిందా ఊరుకోడు. ఏం పేరు నీ పేరు? వాళ్ళకి పెట్టి రైట్, వెరీ గుడ్. కొద్ది వాక్యం అని వింటారు వాడు. చాలా సంతోషం. ప్రభువారు ఆ శాశ్వతంగా దూరం అయిపోయే దానిని అవ్వకుండా ఉండటం కోసమే శిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభు ఏమంటారంటే మీరు కూడా అట్టాగే చచ్చిపోయి తిరిగి లేవాలంటాడు. చనిపోయి తిరిగి లేవాలంటాడు. యేసయ్య ఏమో నిజంగానే చచ్చిపోయాడు, కానీ మనల్ని ఏమంటారంటే అలంకార రూపంగా మీరు అట్ట చచ్చిపోయి లేవాలి అని అంటాడు. అలా లేవకపోతే పరలోకం వెళ్ళటం సాధ్యం కాదు. మనం చదువుకున్న ఆ 3వ అధ్యాయంలో మరొక వచనాన్ని చదువుతా చూడండి. అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని అన్నాడు. కాబట్టి మనం లేపబడిన అనుభవంలోకి రావాలి. ఎందుకు లేపబడిన అనుభవంలోకి రావాలంటే మనం ఆల్రెడీ దేవునికి దూరం అయిపోయి చనిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయాం. అందుకని ఇప్పుడు మళ్ళీ లేపబడాలి అన్నాడు. లేపబడటం ఎలాగ సాధ్యం అని అంటే మనం శరీరం కాదు లేపబడాల్సింది, మన ఆత్మ, మన హృదయం, అది లేపబడాలి. దాని కొరకు దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. సువార్త అంటే క్రీస్తు ప్రభువుని గురించిన వార్త. యేసయ్యని గురించి ఏం చెప్పాలో తెలుసా? యేసు ప్రభువారు దేవుడు, ఆయన పరలోకములో ఉంటాడు. ఆయన మన పాపములు పరిహారం చేయటానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది మనం నమ్మకపోతే, దేవుడు మనిషి వచ్చాడని నమ్మకపోతే నీకు రక్షణ లేదు.
నువ్వు పరలోకం వెళ్ళటం కుదరనే కుదరదు. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మూడవది, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. మూడో దినాన మళ్ళీ తిరిగి లేచాడు. ఈ 5 పాయింట్లు చెప్తూ ఇంకొకటి కలపాలన్నమాట. ఆయన మళ్ళీ మన కోసం ఆకాశం నుంచి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు. ఈ సంగతులే సువార్త అంటే. కాబట్టి సువార్తలో మనకు ఎవరి గురించి తెలుసుకోవాలి? ముందు ప్రభువుని గురించి తెలుసుకోవాలి. ప్రభువారు ఆయన దేవుడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పాడు దేవుడు. ఈ సువార్తను మనం విని దాన్ని నమ్మాలి. దాన్ని నమ్మాలి. యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టాడని నమ్మాలి. దేవుడు ఈ భూమి మీద పుట్టాడని నమ్మాలి. ఆయన దేవుడు గనుక ఈ లోకంలో రండి, ముందు ఖాళీ ఉందిరండి. పెద్ద టీం వచ్చారు. ఫ్యాన్ దగ్గరికి రండి. ఫ్యాన్ ఇంకొక రెడ్డి జరపమ్మా. ఫ్యాన్ ఇంకొక రెడ్డి జరపండి. ప్రార్థన అయిపోయిందాక సర్దుకోవటం. జరుపు. రైట్. ఓకే. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ మాట వినండి జాగ్రత్తగా. ఆయన దేవుడు కనుక. ఎవరైనా కనిపించడానికి మనిషిలాగే ఉన్నాడు. ఏసేపు మరియమ్మల కొడుకు అని అంటున్నారు, కానీ ఆయన ఎవరు? దేవుడు కనుక ఆయన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మనలాగా ఉండదు. పవిత్రం, పరిశుద్ధం. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయనలో ఏలెత్తి చూపించటానికి ఏ లోపమో ఉండదో. ఆయన పాపము చేయలేడు, పాపము చేయజాలడు. ఆయనలో ఏ పాపము లేదు అని భక్తులు రాశారు. ఎందుకంటే ఆయన దేవుడు, ఇంకంతే. ఎందుకు ఆయన పాపం చేయలేడు అంటే దేవుడు, మనం చేస్తాం. ఆయన దేవుడు. అది ఆయన దేవుడిని రుజువు చేయటానికి ఈ భూమి మీద ఆయన పవిత్రంగా జీవించాడు. ఆయన జీవితాన్ని చూసినప్పుడు మనం ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, ఆయన మరణం కూడా పవిత్రమే. పరిశుద్ధమైన మరణం పొందాడు. నాకు అది చెప్పడం చాలా ఇష్టం. ఆయన మరణం పరిశుద్ధమైంది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఆ మాట చెప్తానే ఉంటాను. యేసు ప్రభు ఊరకు చచ్చిపోలేదు. గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో నుంచోబెట్టి ఆయన మీద రాసి చంపేయండి అన్నారు. అట్లా చచ్చిపోయాడు యేసు ప్రభు వారు. ఊరికే ఏదో హడావిడిగా పట్టుకొని పోయి చంపేయలేదు. పిలాతు దగ్గర నిలబడ్డాడు. గవర్నర్ పిలాతు, యూదా గవర్నర్ పిలాతు, గవర్నర్ ఎదుట నిలబడ్డాడు యేసు ప్రభు వారు. ఆయన మీద తప్పులు మోపే వాళ్ళంతా వచ్చారు. అన్నీ రాస్తా ఉన్నాడు జడ్జి గారు. ఏమేమి తప్పులు మోపుతున్నారో రాశారు. యేసు ప్రభు వారిని చూసిన తర్వాత అవన్నీ ఆయన చేశాడా అంటే చేయలే. అయినా జనం ఏమంటున్నారు? చంపేయండి అని కేకలు పెడుతున్నారు. అందుకని పిలాతు అన్నాడు, సరే తీసుకెళ్ళి చంపేసేయండి అని రాసి, ఈయన చంపేయండి అని రాసి పై లైన్లో
మాటలు విన్నట్టే ఉంటారు, నమ్మినట్టే ఉంటారు, అంతా తెలుసు అన్నట్టే ఉంటారు ఉంటారు కానీ పూర్తిగా నమ్మరు. నమ్మిన వాళ్ళు అయితే 3 రోజుల క్రితం ఏం చెప్పాడు ఆయన? నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పలా? చెప్పినప్పుడు పొద్దున్నే లేచి అందరూ ఏమనుకోవాలి, ఈరోజు ప్రభు లేస్తాడు కదా, ఈ లేచే రోజు కదా, ఆయన లేచి వస్తాడా, వెళ్దామా సమాధి దగ్గరికి, లేకపోతే ఆయన వస్తాడా, అవి కదా మాట్లాడుకోవాల్సి ఉంది. అవి కాకుండా బాగా కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు యేసు ప్రభు బాడీకి పూయటానికి. ఇప్పుడు చెప్పండి, మీరు వాళ్ళు నమ్మిన వాళ్ళ నమ్మనోళ్ళ? నమ్మిన వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు? సుగంధ ద్రవ్యాలు తీసుకుపోయేవాళ్ళు కాదు, వాళ్ళు నమ్మలా. పాపం మంచోళ్లే, వాళ్ళు మంచోళ్లే కానీ నమ్మకం లేదు, ప్రభు నమ్మలేదు. అందుకని వాళ్ళ సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. ఆ కారణం చేత యేసు ప్రభు వారు వాళ్ళని గద్దించాడు. తర్వాత శిష్యులను గద్దించాడు. మీరు ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా అని గద్దించాడు ప్రభువారు. వినండి, ప్రభు సమాధిని జయించి తిరిగి లేచిన వాడు. ఆయన చేసిన ఇంకొక అద్భుతమైన కార్యం, వాళ్ళు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవుడు మాయమైపోవాలా ఏమండి? ఇప్పుడు ఇట్టట్టుండి టపక్కన మాయమైపోయాను అనుకో, నేనేమయ్యానో మీకు తెలిసేది కాదు. కానీ యేసుప్రభు అట్ట కాదు, అరే రండి అందరు రండి అన్నారు. యేసుప్రభు అందరిని తీసుకెళ్ళాడు, ఆ కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు, ఒలీవల కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆడ కూర్చొని చాలాసేపు మాట్లాడే వాళ్ళతోటి, నేను వెళ్తున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నానని యేసుప్రభు వారు చూస్తూ ఉండగానే, అందరు చూస్తూ ఉండగానే అలా వాళ్ళని ఆశీర్వదిస్తూ అలాగే పైకి లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. వీళ్ళు ఆయన పోయే కొద్ది పైకి చూస్తూనే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు, నోరు తెరుచుకొని చూస్తూనే ఉన్నారు. అప్పుడు 2 దేవదూతలు వచ్చారు. వచ్చి వాళ్ళకి చెప్పారు, గల్లయి మనుషులారా, మీరు ఎందుకు అలాగ చూస్తున్నారు? ఏ రీతిగా యేసు పరలోకానికి వెళ్ళాడో మళ్ళీ ఆ రీతిగానే వస్తాడు. ఇది దేవుని వాక్యం. ఈ మాట మనం నమ్ముతున్నామా? యేసుప్రభు వస్తాడా అంటున్నారండి జనం. అంటున్నారండి జనం అంటున్నారు, కానీ చెప్పిన మాట నమ్మట్లే మనం. యేసు ప్రభు శిష్యులు యేసయ్య తిరిగి లేవటం చూశారు, ఆయన వెళ్ళిపోవటం కూడా చూశారు. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి 2 అద్భుతమైన సంగతులు, పాత నిబంధన, క్రొత్త నిబంధన, 2 నిబంధనలు ఉంటాయి. ఏంది పాత నిబంధన అంటే? యేసు ప్రభు వారు మానవుల కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి బలి పశువుగా వస్తాడు అన్నది పాత నిబంధన. ఇలా పాత నిబంధనలో యేసు ప్రభు వారు మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చి జీవించి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోతాడు అని ఆయనను గురించి ముందుగానే 1500 సంవత్సరాల ముందుగానే చెప్పుకుంటూ వచ్చారు భక్తులు. 430 సంవత్సరాల దాకా యేసు ప్రభు పుడతాడు అనగా ఇంకా ఒక 430 సంవత్సరాలు ఉండగానే 1500 సంవత్సరాల ముందు నుంచి, అంటే మోషే దగ్గర నుండి ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చారు, యేసయ్య పుడతాడు, ఆయన పుడతాడు, జీవిస్తాడు, చనిపోతాడు, శిలువలో ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోతాడు అని పాత నిబంధన గ్రంథ ప్రవచనాలు చెబుతూ వచ్చాయి. ఎన్ని ప్రవచనాలు యేసు ప్రభు వారి గురించి మొదటి రాకడ గురించి చెప్పారో తెలుసా మీకు? 350. ఎన్ని అనండి? 350 వచనాల్లో యేసయ్య మొదటిసారి ఈ భూమి మీద పుడతాడు అని చెప్పారు. అవన్నీ కూడా యేసు ప్రభు పుట్టినప్పుడు పొల్లు పోకుండా నెరవేరాయి. నెరవేరిపోయాయి. యేసయ్య ఎక్కడ పుడతాడో చెప్పారు, బెత్లెహేం. యేసయ్య ఏ దేశంలో పుడతారో చెప్పారు, ఇజ్రాయెల్ దేశం. యేసు ప్రభువారు ఎక్కడ చనిపోతారో చెప్పారు, సిలువలో. యేసు ప్రభువారు చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారో చెప్పారు. ఆయన దాహం అని అడిగాడు. యేసు ప్రభువారు చచ్చిపోయినప్పుడు ఆయన వస్త్రాలు చీట్లు వేసుకొని పంచుకుంటారు అని చెప్పారు. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఆయన సమాధి ఆయన సొంత సమాధి కాకుండా ఎవరో సమాధిలో పెడతారని చెప్పారు. అలాగే వేరే వాళ్ళ సమాధిలో పెట్టారు. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఆయనతో పాటు ఇంకొక 2 కూడా ఉంటారని చెప్పారు. వాళ్ళిద్దరు నేరం చేసిన వాళ్ళు, 2 నేరస్తుల మధ్య మన ప్రభువారు సిలువేయబడతారని చెప్పారు. ఇవన్నీ 350 ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో, అంటే యేసయ్య మొదటి రాకడని గురించి చెప్పిన ప్రవచనాలు. అవన్నీ
యేసయ్య జీవితంలో తూచా తప్పకుండా నెరవేరిపోయినాయి. ఇక రెండవ గ్రంథం, ఇప్పుడు మన దగ్గర నూతన నిబంధన గ్రంథం ఉందే, దాంట్లో ఏమున్నాయి అంటే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించిన సత్యాలు ఉన్నాయి. ఈ రెండు కూడా రెండు రాకడ గురించి చెప్పే గ్రంథాలే. అయితే రెండవ రాకడ గురించి పాత నిబంధనలు కూడా చెప్పారు. పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం కలిపి యేసు ప్రభువారు మళ్ళా రెండవసారి ఈ భూమి మీదకి వస్తాడు అని చెప్పిన ప్రవచనాలు సుమారుగా 270. ఇందాక చెప్పాను నెంబరు. ఈ అయితే చెప్పరు, డబ్బులు అయితే మాత్రం బాగా బిర్రు చెబుతారు లెక్క. ఇందాక 350 చెప్పానుగా, ఇప్పుడు ఎంత? 270. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 350 ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఇప్పుడు రెండవ రాకడలో ఎన్ని ప్రవచనాలు నెరవేరాలి? 270. నెరవేరుతాయా? నెరవేరవా? తిరుగు లేకుండా ఖచ్చితంగా తప్పకుండా. ఎందుకంటే మొదట 350 నెరవేరితే ఇంకా నెరవేర్చాలని 270. మనం నమ్మటానికి దేవుడు ఈ గొప్ప రుజువును తన గ్రంథంలో రాసి పెట్టాడు. కాబట్టి మొదటిసారి ప్రభు వచ్చాడు అని మనం నమ్మితే రెండోసారి కూడా తప్పకుండా వస్తాడు అని నమ్మాలి. అందుకని అక్కడ ఏమంటాడే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని అన్నాడే. ఆ ఒక్క మాట అర్థం చేసుకోండి. క్రీస్తుతో కూడా లేపబడటం అని అంటే మనం మన పాపం నిమిత్తమై చనిపోయే అనుభవం రావాలి. మనకి పాత జీవితానికి చచ్చిపోవాలి, నూతన జీవితం కోసం బ్రతకాలి. ఈ చచ్చిపోవాలంటే యేసయ్య దగ్గర చెప్పాలన్నమాట. దేవా, నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాత జీవితం కోసం నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను, ఇక నుంచి నేను నూతనంగా జీవిస్తాను ప్రభువా అని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే నీటి బాప్తిస్మం తీసుకుంటారు. ఆ నీటి బాప్తిస్మంలో ఉన్న గుర్తే అది అన్నమాట. బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఏం చేస్తాం? నీళ్ళల్లో ముంచుతాం, మళ్ళీ ఏం చేస్తాం? పైకి తీసుకొస్తాం. అదే గుర్తు. పాత జీవితానికి చచ్చిపోయి పాతి పెట్టబడి క్రొత్త జీవితం కోసం తిరిగి లేవటం, దీన్ని ఏమంటారంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారు. వాళ్ళు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. క్రీస్తుతో కూడా లేపబడిన వారు క్రీస్తు ప్రభు వస్తాడు. 4వ వచనం మనం చదువుకున్నాం కదా, మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడుదురు. అంతేనా? ఉంది? ఏముంది? మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడుదురు. రెండోసారి ప్రభు వస్తారని చెప్తున్నామే. ఆ టైంలో నమ్మిన వాళ్ళందరూ ప్రభుతో ఉంటారు. నమ్మిన వాళ్ళందరూ ప్రభుతో ఎట్టుంటారు అని అంటే దానికి ముందుగా ఒకటి జరిగింది. ప్రత్యక్షత అంటే అందరికి కనిపించటం అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఆయన రాకడలో ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాయబడింది. అంటే ఈ భూమి మీద బతుకున్న వాళ్ళందరూ కూడా యేసయ్య వచ్చే రోజున చూస్తారు, తప్పకుండా చూస్తారు అనమాట. ప్రతి నేత్రం ఆయన చూడాలి. ఆయన వచ్చేటప్పుడు, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షమవుతారు అని రాశారు. మీరు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో పాటు ఉంటారని రాశారు. మీరంటే ఎవరు? ప్రభు నమ్ముకున్నవాడు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు పైనుంచి ఎందుకు వస్తారు అని అంటే దానికి ముందుగా ఏం జరుగుతుంది? ఒక 7 సంవత్సరాల ముందుగా ఏం జరిగిద్ది అని అంటే ఎవ్వరికి చెప్పకుండా క్రీస్తు ప్రభు వారు ఆకాశంలోకి వస్తాడు. ఆకాశంలోకి వచ్చి ఆయన ప్రధాన దూత బోర ఊదుతాడు. ఊదితే ఈ భూమి మీద ఒక అద్భుతమైన సంగతి జరిగింది. నంబర్ 1, ఆల్రెడీ ప్రభు నమ్ముకొని సమాధుల్లోకి వెళ్ళిపోయారే, వాళ్ళంతా ఒక క్షణంలో పైకి లేస్తారు. వాళ్ళందరికీ మహిమ దేహాలు వచ్చేస్తాయి. జీవించి ఉన్న మనం అప్పటికి ఒకవేళ బ్రతికుంటే, ఇప్పుడు యేసు ప్రభు వచ్చారు అనుకోండి, బ్రతికి ఈ ప్రభు నమ్ముకుని ఉన్నాం కదా, మనం కూడా ఒకే ఒక క్షణంలో మార్పు చెందుతాం. వాళ్ళు లేస్తారు, మనం మార్పు చెందుతాం. ఇప్పుడు మనందరం కలిసి ఒక బ్యాచ్, పెద్ద బ్యాచ్. దీన్ని ఏమంటారు తెలుసా? సార్వత్రిక సంఘము. ఏమని పిలుస్తారు? సార్వత్రిక సంఘము. ఈ సార్వత్రిక సంఘం క్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వస్తారు. అది అన్నమాట చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా ప్రత్యక్షపరచబడతారు. మనల్ని లోకం ఎప్పుడు చూసిద్దో తెలుసా? యేసయ్యతో పాటు దిగి వచ్చేటప్పుడు చూసిద్ది. అంటే మనం ఎవరితో ఉంటాం? ప్రభువుతో ఉంటాం. దీన్ని ఏమంటారంటే క్రైస్తవ నిరీక్షణ. ఒకవేళ ఆ రోజు ప్రభువుతో లేము అంటే అర్థమైందో తెలుసా? మనం ఉండబోయే స్థలం నిత్య నరకాగ్ని గుండము అని అర్థం. నరకానికి ఎవరు వెళ్తారు? ప్రభువుతో లేని వాళ్ళు. ప్రభువుతో ఉండాలంటే ఆయనతో కూడా
జీవించిన అనుభవం, ఆయనతో కూడా లేపబడిన అనుభవం మనకు ఉండాలి. లేపబడటం అంటే నమ్మాలి, లేపబడటం అంటే బాప్తిజం తీసుకోవాలి. ఆ లేపబడే అనుభవంలో ఉన్నవాళ్ళు మాత్రమే ప్రభుతో ఉంటారు. అలా లేకపోతే మనం నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. ఈ రాత్రి ఈ చిన్న మాటలు మన హృదయంలో ఉంచుకొని, ఇంకా మనం ప్రభు నమ్మకపోతే, ప్రభు ఇస్తే ఆయనతో కూడా ఉంటామన్న నిరీక్షణ లేకపోతే, ఇప్పుడే యేసయ్యని నమ్ముకోండి. విని వాక్యాన్ని విని కూడా ప్రభువుని నమ్మకపోతే మనం నరకంలో ఉంటే ఆ రోజు ఎంత బాధపడాల్సి వచ్చిందో. అయ్యో, ఈ మాటలన్నీ మాకు ముందు చెప్పారు, కానీ మేము నమ్మలేదు. నమ్మని కారణం చేత నరకానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదనే ప్రభు మనల్ని ప్రేమించి తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. మనం ఈ భూలోకాన్ని వదిలిపెట్టి మన పోకడం కూడా ఇంకొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు. ఈ రాత్రి ఆయన మాటలకు హృదయంలో స్థలం ఇచ్చి ఆయన బిడ్డలై ధన్యులు అవ్వాలని హృదయమారు కోరుకుంటున్నాను. ఈ కుటుంబంలో జరిగిన ఆ యొక్క దుఃఖం అది అలాగ కంటిన్యూగా ఉండదు. ఒక దినం ప్రభు వచ్చినప్పుడు మన నిరీక్షణ ఫలిస్తుంది. మన వారందరినీ మనం చూస్తాం. అలాంటి గొప్ప నిరీక్షణతో మనం ఉండాలని హృదయమారు కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్న దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించును కాక. ఆమేన్. మంచిది.